ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధాత్ముడా, జీవాధిపతి, నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను గణపరుస్తున్నాను ప్రభా. అయ్యా, ఈ యొక్క ఉపవాస కాలం దినమందు ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థన అంతట్లో కూడా మీరు తోడై ఉండి ఆయా వాక్యం రీతితో మా అందరితో మీరు మాట్లాడి భద్రపరిచి సహాయంతో నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఉపవాసానికి ప్రతిఫలం అన్నది ఏంటన్నది మనం తెలుసుకుందామండి. ఉపవాసము దేనికి చేయాలి, ఉపవాసం చేస్తే ఏమేమి మనకు ఫలితాలు వస్తాయి అన్నది మనం లేఖనాల ద్వారా చూసుకుందాము. మరి దేవుడు ఎన్నో మార్లు మరి ఉపవాస ప్రార్థన ఉండండి, ఉపవాసం చేయండి అని మనకు చెప్పుచున్నప్పుడు మనం ఏ విధంగా ఉపవాసం చేస్తున్నాము, అసలు ఉపవాసం చేయుటకు మనం ఇష్టపడుతున్నామా, ఉపవాసం ఉండటానికి మనం అంగీకరిస్తున్నామా అన్నది మనం ఒకసారి తెలుసుకోవాలండి. మరి చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు మాట్లాడుచున్నాడు కొన్ని మాటల ద్వారా. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు. చాలండి, ఇక్కడ ఏమంటున్నారండి, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు ఆలకించవు అని అంటున్నారండి. ఎవరండి? ఉపవాసం ఉండి. చూడండి, ఉపవాసము నానా విధాలుగా ఉపవాసం చేస్తారండి. కొందరు శిష్టగా ఏంటంటే భక్తి రూపముగా ఉపవాసం చేసేవారు ఉంటారు. కొందరికి ఏంటంటే ఎదుటి మనిషి మెచ్చుకోవాలా, ఎదుటి మనిషి మరి బాగుండాలని చెప్పేసి కొందరు ఉపవాసం చేస్తారు. నానా విధమైన ఉపవాసాలు చేస్తుంటారండి. ఏ విధంగా మనం ఉపవాసం చేస్తున్నాము చూడండి. దేవుడు మేలుకరంగా నడిపించుటకు మనం ఉపవాసం చేస్తున్నామా, మన కుటుంబాలు కట్టబడాలని మనం ఉపవాసం చేస్తున్నామా, లేదంటే ఎదుట వ్యక్తి మనం ఉపవాసం చేస్తుంటే అతను చూడాలా లేదా వారు చూడాలా, మన కొరకు గొప్పగా చెప్పుకోవాలని ఉపవాసం ఉంటున్నామా, ఏ విధంగా మనం ఉపవాసం చేస్తున్నాం అన్నది మనం ఒకసారి పరిశీలించుకోవాలండి. ఉపవాసంలో కూడా నానా విధమైన ఉపవాసాలు కూడా మనము చేస్తున్న విధంగా ఉంటున్నాం. చూడండి, మరి అనేకుల మెప్పు కొరకు ఉపవాసం చేసేవారు మరి పలుకుచున్న మాటలు ఇవి. చూడండి, నేను ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎందుకు ఆలకించట్లేదని సృష్టికర్తనైన దేవుని మరి నిలదీసి అడుగుతున్నారండి. చూడండి, వారు చేయటమే మరి పొరపాటు. ఉపవాసం ఉంటున్నాము అంటే మనం ఒక నిష్టగా చేయాలండి, ఒక భక్తిగా మనము ఉపవాసించాలా. ఎందుకంటే నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నా ఉపవాసం జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఉదయకాల సమయంలో లేచి మరి ప్రార్థనా పూర్వకంగా ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు, గొప్ప మేళ్ళు గొప్ప ఆశ్చర్యకార్యములు కూడా దేవుడిని జీవితంలో చేస్తానని చెప్తున్నాడండి. చూడండి, మరి ఉపవాసము మనం నిష్టగా చేయకపోతే మరి శ్రమ పడుతూ వేదన పడుతూ శరీరం అలసిపోతున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇసుకు కలుగుతుందండి. చూడండి, ప్రార్థన చేస్తుంటే దేవుడి నుండి జవాబు రాకపోతే ఇసుకు కలుగుతుంది. నేను ఎంత ప్రార్థన చేస్తున్నా దేవుడు నా మొర ఆలకిస్తలేడు, దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇస్తలేడు అని కూడా ఇసుకించుకొని ప్రార్థన చేసేవారు ఎంతో మంది ఉన్నారండి. చూడండి, దేవుడు మాట్లాడినా మాట్లాడకపోయినా నువ్వు విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తుంటే నీ శ్వాసం కొలిది దేవుడు ఏం చేస్తాడంటే నీతో మాట్లాడతాడండి. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఇంకైనా నా బిడ్డ ఓపికతో చూస్తుందేమో, ప్రార్థన చేస్తుందేమని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంటే ఎదురు చూస్తాడు. అదే విధంగా మనం ఉపవాసం ఉంటున్నప్పుడు ఏ విధమైనగా మనం ప్రార్థన చేస్తున్నాము. చూడండి, మరి యుద్ధానికి వెళ్తున్నాక యుద్ధ వీరుడు ఏం చేస్తాడండి, అనేకమైన కవచములు తనకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఏ కవచములు ఏ డాలు ఏది కావాలో అది సిద్ధపరచుకొని మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు గెలుస్తాడండి. చూడండి, అతను ఏమి తీసుకెళ్లకుండా మరి యుద్ధంలో వెళ్ళి నిలబడినప్పుడు తను ఓడిపోతాడు, తన ప్రాణాలు కోల్పోతాయి. చూడండి, ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడని ధైర్యంతో విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే నీ ఉపవాస ప్రార్థనకి దేవుడు ఏం చేస్తాడు, ప్రతిఫలమునిస్తాడు, జవాబు కూడా అనుగ్రహిస్తాడండి. అది జరగని కార్యములైనా మరి స్వస్థత కలగని రోగమునికైనాను దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప అద్భుతము దేవుడు నీ జీవితంలో చేస్తానని చెప్తున్నాడు. చూడండి, అదే లేఖనాలలో కింద కూడా చదువుకుందాము. 58:3 వచనం కింద, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. చూడండి, ఉపవాసం ఉండటమే దేవునికి ఇష్టం లేకుండా ఉపవాసం చేయటమే అది తప్పు, పొరపాటు. మళ్ళీ ఏం చేస్తున్నావు, ఆవేశము అంటే ఏదో ఉగ్రత. చూడండి, ఏదైనా కోపం వస్తే ఎంత ఉగ్రత వస్తుందో ఆ ఉగ్రత ఉపవాసం చేయటం తప్ప అనుకుంటే మరి నువ్వేం చేస్తావు, నీ పనివారికి
కష్టపెట్టి పని కూడా నువ్వు చేపిస్తున్నట్లు లేఖనాలు తెలియపరుస్తున్నాయండి. చూడండి, ఉపవాసం ఉంటామంటే మనం ప్రశాంతంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలండి. ప్రశాంతతగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రశాంతత దేవుడు చూసి ఏం చేస్తాడంటే పరలోకపు ద్వారములు తెరిచి దేవుడు ఏం చేస్తాడంటే నీ ప్రార్థనకు జవాబిస్తాడు. చూడండి, నువ్వే మరి శ్రమ పడుతూ ఉపవాసం ఉండాలంటే చూడండి, ఒక్క పూట మరి 2 పూటలు తినకపోతే కొంతమంది ఏమవుతారు, ఆయాసపడిపోతారు, కష్టపడిపోతారు, బాధపడిపోతారు. మరి శరీరంలో బలహీనతలు కలిగి వారు ఏం చేస్తారంటే నీరసమైపోతారు. మరి దేవునితో అంటు కట్టబడి నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఏ నీరసం కూడా నీకు కలగదండి. హల్లెలూయా. ఏ నీరసము కూడా నీకు కలగదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. నీ ఉంటమే కాక నీ పని వారి పైన కూడా నువ్వేం చేస్తావు, కోపపడతావు, అసూయ పడతావు. మరి వారికి కష్టము అన్నది వారికి ఏం చేస్తావంటే నువ్వు ఎదురుగా వారికి తీసుకొస్తావని చెప్పి చెప్తున్నాడండి. వారిని శ్రమ పడతావు. చూడండి, నువ్వు శ్రమ పడింది కాక, దేవుణ్ణి ఇబ్బంది పరిచింది కాక, నీ పని వారికి, నీ తోటి వారికి, మరి నీ సేవకులు కూడా ఇబ్బంది పరిచే వారిగా ఉంటున్నామండి మనము. చూడండి, ఒక్కసారి మనము సరిగా ఉపవాసం చేయాలండి. సరిగా మనము ఉపవాసం చేయాల. దేవుని చేత నువ్వు వెన్నుకునబడితే, దేవుడు నిన్ను పిలిస్తే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే, దేవుని చిత్తంలో నువ్వు ఉంటే నువ్వేం చేస్తావంటే ఉపవాసము దేవునికి అంగీకారంగా ఉన్నదా లేదని చెప్పేసి మరి గమనించుకొని ఉపవాసం ఉంటావండి. చూడండి, నానా విధముగా ఉపవాసం ఉంటారని కూడా నేను మొదట్లో చెప్పాను. ఏ విధంగా నువ్వు ఉపవాసం చేస్తున్నావు అన్నది మనం తెలుసుకోవాలండి. చూడండి, 7వ వచనము 8వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. నీ ఆహారము ఆకలి నూనె వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే గదా నాకు ఇష్టమైన ఉపవాసము. చూడండి, మరి దేవుడు ఏం మాట్లాడుచున్నాడండి. ఉపవాసం ఉన్నప్పుడు ఎన్ని మాటలు ఎన్ని విధాలుగా మాట్లాడుచున్నాడో చూడండి. వస్త్రము లేని వారికి కూడా వస్త్రం ఇచ్చుట, లేదా ఆకలి కొనిన వారికి ఆహారము పెట్టుట కూడా నాకు ఇష్టమైన ఉపవాస బలి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. నిజంగా మనం ఉపవాసం ఉంటున్నామంటే ఆ ఒక్క పూట, ఆ 2 పూటలు మనము మరి ఆ యొక్క రైస్ అయితే ఖర్చు అవుతుంది. మరి చూడండి, ఆహారం సిద్ధపరచుకోవాలంటే మరి ఆ రోజు కూరగాయలు కానీ బియ్యం కానీ అన్ని ఖర్చు అవుతాయి. ఆ భాగము తీసి మనము దీనులకు పెట్టగలుగుతున్నామా? చూడండి, ఆ ఆహారము మనం అనేకులకి పెట్టగలుగుతున్నామా? లేదా మనకు మరొకసారికి వస్తుంది, మరో రోజుకి వస్తుంది అని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే దానిని దాచిపెట్టుకున్న వారిగా ఉంటున్నాం. ఎక్కడ దేవునికి అంగీకారంగా ఉంటున్నామండి. చూడండి, మన ఇంటి ముందుకు ఎవరన్నా వచ్చేసి అమ్మ ఒక చీరి లేకపోతే ఒక ఏదన్నా వస్త్రం ఏమన్నా అడిగినప్పుడు కూడా మనము దానము చేసే వారిగా ఉండలేకపోతున్నామండి. చూడండి, ఉపవాసం ఉంటూ కూడా నువ్వు దేవుడు చెప్తున్న ఈ మాటలన్నీ కూడా పాటిస్తే అదే నిజమైన దేవుడి యొక్క ఉపవాసం అంగీకరిస్తున్నానని చెప్తున్నాడని. ఎంతమంది ఆ విధంగా చేస్తున్నారు? ఆకలిగా నేను ఇంటి వద్దకు వచ్చినప్పుడు వారిని తరిమి వేస్తున్నావా? నేను పెట్టలేను, నేను చేయలేను, నేను సహాయం చేయలేను అని చెప్పేసి వాళ్ళని ఎలగొట్టే విధంగా ఉంటున్నామా? ఏ విధంగా మనం దేవుని చిత్తం నెరవేరుస్తున్నామండి? ఏ విధంగా దేవునిలో మనం అంటగట్టబడుతున్నాము? ఏ విధంగా మనము దేవుని చేత మంచి పేరు మనం సంపాదించుకుంటున్నాము? చూడండి, ఈ విధంగా మనం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంగీకరిస్తాను, బలపరుస్తాను, ఆశ్చర్య కార్యములు దేవుడు చేస్తాను అంటున్నాడు. చూడండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడండి. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. చాలండి, ఏమని చెప్తున్నాడండి? ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనమును సిద్ధపరచును అని చెప్పేసి చెప్తున్నాడు. ఆమె ఎవరు తెలుసా? మరి దేవుని చేత పిలువబడిన వ్యక్తి, తన కుటుంబాన్ని చక్కగా కట్టుకున్న వ్యక్తి. చూడండి, మరి తన భర్త మరి అనేక పనుల మీద, ఉద్యోగాల పైన, వ్యాపారాల పైన బయటికి వెళ్ళినప్పుడు స్త్రీ పైన తన కుటుంబం కట్టబడి ఉంటదండి. స్త్రీ ఏం చేయాలంటే తన కుటుంబాన్ని చక్కగా కట్టుకోవాలి. సమాజంలో కానీ, సంఘంలో కానీ, గృహంలో కూడా తన స్త్రీ ఏం చేయాలంటే తన పాత్రను అక్కడ ఏం చేయాలంటే ఆమె చేయాలి. కాబట్టి మరి చూడండి, చీకటితోనే తన కుటుంబానికి ఏం చేస్తుంది? ఆహారం సిద్ధపరుస్తుందంట. చూడండి, ఇవాళ రేపు 9-10 దాకా పడుకున్న స్త్రీలు కూడా ఉన్నారండి. మరి ఏ విధంగా నువ్వు బాధ్యత మరి చేస్తున్నావు? ఏ విధంగా నీ కుటుంబం పట్ల నువ్వు బాధ్యతగా మరి ఆ యొక్క కార్యక్రమాలు చేస్తున్నావు అన్నది మరి లేఖనాలు తెలియపరుస్తున్నాయండి. మరి ఆ స్త్రీ మరి పడుకోవచ్చు, మరి తనకు బాధ్యత, దేవుని యొక్క భారము తన మీద ఉన్నది కాబట్టి మరి తను ఏం చేస్తుంది తెలుసా? దేవుని యందు ఆమె కూడా ప్రార్థన చేస్తుంది, ఉపవాసాలు ఉంటుంది. భర్తకి ఏం కావాలో, బిడ్డలకి ఏం కావాలో, సమస్తానికి ఏం కావాలో చూసుకుంటున్న వ్యక్తి ఆమె ఏం చేస్తుందంటే చీకటితో లెగిసి తన కుటుంబానికి మరి ఆహారం సిద్ధపరుస్తున్నదని చెప్పేసి లేఖనాలు చూస్తున్నారు. మరి చూడండి, అదే సామెతల గ్రంథము మరి 31:20 వచనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడండి.
దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. చూడండి దేవుడు ఏం మాట్లాడుచున్నాడండి, దీనులకు తను చేయి చాపునట. చూడండి ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడండి, దీనులు అంటే ఎవరండి, మనకు అవసరం కొలది వచ్చి ఎవరన్నా మరి సహాయం కోరుతున్న వారికి మన చెయ్యి ఎప్పుడు చాపే ఉంచాలండి, ఎప్పుడు వెనక్కి తీసుకోకూడదు. మనకు కలిగినదే చూడండి, మనకు కలిగినదే సహాయం చేసే విధముగా మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప కార్యము నీ పట్ల జరిగిస్తానంటున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు, ఇచ్చువారిగా నేను ఉంచుకుంటాను కానీ తీసుకునే వారిగా నేను ఉంచనని చెప్పేసి లేఖనాల్లో సెలవిస్తుంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా, మన గుప్పిళ్ళు వెనక్కి తీసుకుంటున్నామండి. వెనక్కి తీసుకుని ఏం చేస్తున్నామంటే అనేకులకు ఇచ్చేవారిగా మనము ఉండలేకపోతున్నాం. ఎందుకంటే వారికి ఇస్తే మరొక రోజుకు నాకు ఉండదేమో, వారికి ఏదైనా సహాయం చేస్తే మరొక రోజు నా భత్యం సరిపోదేమో అని చెప్పేసి ఆలోచించే స్త్రీలు ఉన్నారండి. ఆ కుటుంబాలు కట్టబడతాయండి. చూడండి ఆస్తి అయితే మరి కూడుకుంటది కానీ, ఆస్తి అయితే సమకూర్చుకుంటది కానీ, దేవుని భక్తిలో, దేవుని ఆత్మలో, దేవుని చిత్తంలో మరి నడుస్తున్నారా? నడవరండి. చూడండి ఏ స్త్రీ అయితే తన కుటుంబం మీద బాధ్యత కలిగి మరి కట్టుకుంటుందో ఆ స్త్రీ ఏం చేస్తుంది అంటే తన కుటుంబానికి కాక అనేక మందికి కూడా సహాయం చేసేవారిగా మరి ఆ స్త్రీ ఉంటదని చెప్పేసి లేఖనాలు తెలియపరుస్తున్నాయండి. మరి శ్రమతల గ్రంథం అంతా చదువుకున్నప్పుడు దేవుడు ఎంత అద్భుత విధంగా మరి స్త్రీల గురించి మాట్లాడుతుంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా, ఉపవాస ప్రార్థనకి రాము మరి దైవజనులు ఎన్నో మార్లు చెప్తారు, అమ్మా మీ కుటుంబాలు విడిపించబడాలి, మీ కుటుంబాల కార్యం జరగాలి, మీ కుటుంబాల అద్భుతం జరగాలి అంటే ఒక్క దినం ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యమ్మా అని చెప్పేసి ఆయన ఎంతగానో బతిమలాడుతుంటే ఆ మాటలు లక్ష్య పెట్టక, ఆ మాటలు మనం ఆలోచించక ఏం చేస్తామంటే పక్కన పెట్టి చక్కగా తిని పడుకొని టీవీలు చూస్తుంటామండి. కొందరైతే మరి షికారులకు వెళ్తారు, భార్య భర్తలు కూడా ఏం చేస్తారు, ఉపవాస ప్రార్థన వదిలేసి మరి షికారులకు వెళ్తారు, సినిమాలకు వెళ్తారు, అనేకమైన చోటకి వెళ్ళి హోటళ్లలో తినేసి వస్తారు. మరి బాధ్యత ఎక్కడ? నీ కుటుంబానికి శ్రమ వస్తే మళ్ళీ అక్కడికి తిరిగి రావాలి, మళ్ళీ మందిరానికే నువ్వు రావాలి కదండి. మందిరానికే మళ్ళీ తిరిగి వచ్చి ఏమవుతుంది, శ్రమ కలిగింది పాస్టర్ గారు, ఈ కష్టం కలిగింది పాస్టర్ గారు అని మరి తిరిగి ఎక్కడికి రావాలి, మందిరానికి వచ్చే మరి ఆ యొక్క మొరలు కూడా, ఆ కష్టాలు కూడా ఏం చేయాలంటే చెప్పాలి కదా. ఎవరికి చెప్పాలి? దైవజనులకి, దేవునికి చెప్పాలా. ఆ శ్రమ రాకముందే నువ్వు మెలకువ కలిగి మరి ప్రార్థనలు నువ్వు సహకరించి ప్రార్థన చేస్తే ఆ శ్రమ రాదు కదండి. ఆ శ్రమ రాదు. మరి ఈ రోజైతే మేము ఎన్నో మరి అంశాల కొరకు ప్రార్థన చేశాము. ఆ అంశాలలో మరి పాల్గొనిన వారు ఏం చేస్తారు, దీవించబడతారు. మరి పాల్గొనని వారు ఏమవుతారు, వారికే తెలియాలండి. చూడండి ఎన్నో ప్రాంతాలలో మరి అగ్ని ప్రమాదాలు, భూకంపాలు మరి ఏయో జరుగుతున్నాయి, అనేకమైన తెగుళ్ళు మరి మన ప్రపంచం మీదకి వస్తుంటే మనకు బాధ్యత లేకుండా ఏమవుతుందంటే చక్కగా తిని పడుకుండిపోతున్నామండి. ఎలా నిద్ర కలుగుతుంది మీకు? అనేక పట్టణాలు మరి నాశనమే, అనేక పట్టణాలు కాలిపోయి వారు వేదన పడుతూ శోధన పడుతూ తినటానికి తిండి లేకుండా వారు బాధపడుతుంటే మనకి ఎలా నిద్ర కలుగుతుందండి? నిజంగా క్రైస్తవులు అనబడిన వారు ఒకరికి శ్రమ కలుగుతుందంటే మనం ఏం చేస్తాం తెలుసా, ఉపవాస ప్రార్థనలో పాల్గొని ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తామండి. బాధ్యత లేని వారు ఏం చేస్తారంటే తిని పడుకుంటారండి. బాధ్యత లేని వారు తిని పడుకుంటారు. ఆ శ్రమ నాది కాదు, ఆ కష్టం నాది కాదు, ఆ బాధ నాది కాదు, నా కుటుంబం పైకి రాలేదు కదా, నా కుటుంబం శ్రమల పాలు అవతలేదు కదా అని చెప్పేసి వారు ఏం చేస్తారంటే తిని చక్కగా పడుకుంటారు. మరి ఎంత నష్టపోయి ఉన్నారండి వారు, ప్రాణహాని కలిగి ఉంది, ఆస్తులు నష్టపోయి ఉన్నారు, ఎంత విలవిలలాడుతున్నారు, ఆహారం లేక వాళ్ళు ఏమైపోతున్నారు, కష్టముతో దుఃఖముతో మరి రోడ్ల మీద అనేక మంది పడి ఉన్నారండి. నిజంగా మనకు బాధ్యత ఉంటే వారి కొరకు ఒక కన్నీరైన కాచి ప్రార్థన చేస్తామండి. దేవా మరి ఆ కుటుంబాలను విడిపించండి, ఆ కుటుంబంలో మరి నష్టపోయి ఉన్నారు, ఏదో విధంగా వారు నష్టపోయి ఉన్నారు, మరి నీ ఉగ్రత వల్ల మరి ఏదో ఒక శాపం వల్ల ఏదో ఒక పాపం వల్ల మరి వారు నలిగిపోతున్నారు ప్రభువా, వారిని విడిపించండి ప్రభువా అని చెప్పేసి ఏం చేయాలండి, ప్రార్థన చేయాలి, మొరపెట్టే వారిగా ఉండాలి మన కదండి. ఇశ్రాయేలు ప్రజలు మరి తప్పిదము చేసి అనేక మంది నశించిపోతున్నప్పుడు మోషే కన్నీరు కాచి ప్రార్థన చేసాడంటండి. దేవుని సన్నిధిలో మోషే ప్రార్థన చేశాడంటే తనకు ఒక బాధ్యత ఉంది, కాబట్టి తను కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా ఆ ప్రజలు నశించిపోకూడదు నాన్న అన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, తన కన్నీటి ప్రార్థన ఆలకించి మరి దేవుడు అద్భుత కార్యములు చేసినట్లు కూడా లేఖనాల్లో తెలియపరుస్తున్నాడండి. మనం ఏ బాధ్యత కలిగి ప్రార్థన చేస్తున్నాము, ఏ బాధ్యతతో మనం ప్రార్థన చేస్తున్నాం? ఆదివారం వస్తే మరలా ఆదివారం వస్తున్నామా? చూడండి ఆదివారము మరి దైవజనులకు ముఖం చూపించి దేవుడికి ముఖం చూపిస్తే మరలా ఆదివారం వస్తున్నాం. ప్రతిరోజు ప్రార్థన చేసేవారిగా ఉంటున్నామా?
కుటుంబంలో ప్రార్థన చేసేవారిగా ఉంటున్నామా? ప్రార్థన చేస్తే కదండి మనకు బాధ్యత కలిగేది. ప్రార్థనే లేకుండా మరి మన సొంత పనులతో, సొంత ఆలోచనలతో మనం తిరుగుతూ, తింటూ, సుఖిస్తూ, ఆనందంతో ఉంటున్నప్పుడు మనం ఏమవుతుంది? మన కుటుంబం పడిగా హఠాత్తుగా శ్రమ కలుగుతుందండి. హల్లెలూయా. హఠాత్తుగా శ్రమ కలిగినప్పుడు ఎవరు విడిపిస్తారు? నీకు ఎవరు విడిపిస్తారు? నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు అనేకుల కొరకు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి నీ కుటుంబంపై కూడా కీడు రాకుండా, సమస్య రాకుండా, బాధ రాకుండా, హింస రాకుండా నిన్ను, నీ భర్తని, నీ బిడ్డల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే రక్షిస్తాడు. అయ్యో నా బిడ్డ నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేస్తుంది, నేను కూడా మరి తన కుటుంబానికి ఏది కూడా కొదువ కాకుండా తన కుటుంబానికి మేలు చేయాలా అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంటే ఏ తెగులు కూడా మన కుటుంబాలపైకి రానివ్వడంటండి దేవుడు. చూడండి, మనకే బాధ్యత లేకుండా ఉంటే ఆ సమస్య కలిగిందంటే ఏమైపోతుందండి? మన జీవితము విలవిలలాడిపోతుంది. ఆ సమస్య నేను పడితే కదా నాకు తెలియాల్సింది భారం అని మీరు అనుకుంటారా? ఆ సమస్య రాకముందే మెలకు కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతో అద్భుతము చేస్తాడు. మరి అపొస్తలులతో దేవుడు చెప్పలేదా? ఒక్క క్షణమైనను మీరు మెలకు కలిగి ప్రార్థన చేయలేరా అని అడిగిండండి దేవుడు. ఈ రోజు దేవుడు మనల్ని అడుగుతాడండి, ఒక్క క్షణమైనను మీరు ప్రార్థన మెలకు కలిగి చెయ్యరా? అంతమంది నశించిపోతున్నారు కదా, దేశాలలో కూడా బాధపడుతున్నారు కదా అని చెప్పేసి దేవుడు మనల్ని అడిగినప్పుడు ఏం సమాధానం చెప్తామండి? అయ్యో నేను మర్చిపోయాను ప్రభా, అయ్యో నాకు పనుల భారం ఉంది ప్రభా, నా కుటుంబాన్ని చూసుకోవాలి ప్రభా అని చెప్పేసి సాకులు చెప్తామండి. ఏ సాకు కూడా దేవుడు వినడండి. ఏ సాకు కూడా దేవుడు వినడు. నువ్వు ప్రార్థన చేస్తున్నది దేవుడు చూస్తాడు. నీ కుటుంబంలో మేలు జరగాలి అంటే నువ్వు మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. చూడండి, అదే సామెతల గ్రంథం 31:23 వచనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండుటను గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉండును. చూడండి, ఇక్కడ ఎవరి పెనిమిటి అండి? దేవుని చేత మరి భయభక్తులతో నడుస్తున్న కుటుంబము, మరి ఆ యొక్క కుటుంబాన్ని నడిపిస్తున్న స్త్రీ భర్త అంట. చూడండి, పెద్దలు, ఊరి పెద్దలు ఉంటారా, ఊరి పెద్దలతో కలిసి కూర్చొని మరి వారితో ముచ్చటిస్తున్నాడు. మరి అనేకమైనవి కూడా ఆయనకి ఏమవుతున్నాయి? లాభ వృద్ధి కూడా కలుగుతుందని ఆ లేఖనాల్లో కూడా తెలియపరుస్తున్నాడండి దేవుడు. చూడండి, నీ భర్తకు నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? నీ భార్యకు నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? నీ భర్తకు పేరు తెచ్చేవారిగా ఉంటున్నావా? నీ కుటుంబానికి నువ్వు పేరు తెచ్చేదానిగా ఉంటున్నావా? లేదా నువ్వు అతని పేరు, నీ కుటుంబంలో ఉన్న పేరు చెడగొట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మరి ఆ కుటుంబాన్ని కట్టుకోవాలి అంటే మనం ఉపవాస ప్రార్థన చేయాలండి. మనం ఉపవాస ప్రార్థన చేసినప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే మన కుటుంబాన్ని కడతాడండి. చూడండి, మరి ఎన్నో సందర్భాలను బట్టి మనం అనేక ప్రాంతాలలో ఏదేదో జరుగుతున్నది మన యూట్యూబ్ల ద్వారానో, లేకపోతే ఫేస్బుక్ల ద్వారానో, ఇన్స్టాగ్రామ్ ద్వారానో, మరి స్నాప్చాట్ ద్వారానో మనం చూస్తుంటాము. చూడండి, నేనైతే నిన్నటి నుండి చూస్తున్నాను. చాలా బాధ కలుగుతుంది, చాలా దుఃఖం వస్తుందండి నాకైతే. చూడండి, దేవుని వెరగని బిడ్డలు మరి విచ్చలవిడిగా లోకంలో తిరుగుతూ, ఆనందిస్తూ, సుఖిస్తూ, ఫ్రెండ్స్లతో ఎంజాయ్ చేసుకుంటూ, సినిమాలు చూస్తూ వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు అంటే దానికి అర్థము ఉన్నదండి. ఎందుకంటే వారు దేవుణ్ణి ఎరగలేదు కాబట్టి, మరి లోకస్తులుగా ఉన్నారు కాబట్టి, వారు ఎలా చేసుకున్న వారికి మరి జవాబు అడిగేవారు లేరు కాబట్టి అని వారు ఏం చేస్తున్నారు? అనేకమైన ప్రాంతాలలో తిరుగుతూ వారు సంతోషంగా ఉంటున్నారు. మరి క్రైస్తవులు, దేవుని వెరిగిన బిడ్డలు కూడా మరి ఇష్టానుసారంగా తిరుగుతున్నారు అంటే దానికి అర్థం ఏంటండి? వారిలో భయము, దేవుని భయము మొట్టమొదటిగా లేదన్నది మనం తెలుసుకోవాలండి. చూడండి, ఈ రోజు ఉదయకాల సమయంలో లేచి నేను మరి ఉపవాస ప్రార్థనకి నిస్సిని పాస్టర్ గారిని లేపి నేను సిద్ధపరుస్తున్నప్పుడు ఒక వార్త విని ఉన్నానండి. క్రైస్తవుల బిడ్డలు సినిమాలకు వెళ్తూ వారు ఏం చేస్తున్నారంటే స్నాప్ చాట్లలో, ఫేస్బుక్లలో, మరి ఇన్స్టాగ్రామ్లలో మరి దానిలో పెట్టుకుంటున్నప్పుడు నేను ఆ దృశ్యం చూసినప్పుడు చాలా దుఃఖపడ్డానండి. హల్లెలూయా. చాలా దుఃఖించున్నాను. ప్రభువా, ఈ దేశం ఏ వైపు వెళ్తుంది, ఎటువైపు వెళ్తుంది? చూడండి, నేను వెరగని బిడ్డలు అంటే మరి లోకంలో కలిసిపోయారంటే వారికి నువ్వు తెలియదు, నీ మహిమ వారికి తెలియదు కాబట్టి వారు తిరుగుతున్నారంటే ఒక అర్థం ఉంది. నిన్ను తెలుసుకొని, నీ యొక్క సువార్త తెలుసుకొని, నీ యొక్క వాక్యము తెలిసి నీలో అంటకట్టబడిన బిడ్డలు కూడా మరి ఇచ్చలవిడిగా తిరుగుతున్నారంటే ఏంటి ప్రభా? ఎన్నోసార్లు నేను విని ఉన్నానండి, క్రైస్తవులు కూడా అనేక ప్రాంతాలలో తిరుగుతూ సంతోషంగా ఉంటూ, తాగుతూ, సినిమాలు చూస్తూ వారు ఉంటున్నారని విన్నాను తప్పనిచ్చి నేను నిజంగా చూడలేదండి. చూసినప్పుడు ఈ రోజైతే నిజంగా నేను చాలా దుఃఖపడి ఉన్నాను. చూడండి, నువ్వు దేవునికి పేరు తెస్తున్నావా లేదా దేవుణ్ణి అవమానించే విధంగా నువ్వు తిరుగుతున్నావా అండి? అదే లోకంలోనే ఉండొచ్చు కదా, లోకంలోనే
ఉండొచ్చు కదా, లోకంలోనే తిరగొచ్చు కదా. ఎవరు నిన్ను దేవునికి తెలుసుకోమన్నారు? ఎవరిని దేవుళ్ళో నీకు రమ్మని ఉన్నారు? చూడండి, ఆ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారా? నిజంగా ఆ తల్లిదండ్రుల వాక్యము పనిచేయబడితే, వాక్యము చేతలో నడిపించబడుతుంటే మరి నిజంగా తల్లిదండ్రులు గద్దించరా? ఆ ఫేస్బుక్ లలో కానీ, ఆ ఇన్స్టాగ్రామ్ లో కానీ, లేకపోతే ఆ స్నాప్చాట్ లో కానీ దైవజనుడు చూస్తే ఎంత దుఃఖపడతాడండి. ఇదేనా వీరికి నేను బోధించింది? ఇదేనా వీరికి నేను నడిపించింది? ఇంత వాక్యం ఏమైపోయిందని చెప్పేసి దుఃఖపడతాడండి. నీ తల్లిదండ్రుల కంటే నీ దైవజనుడు ఎక్కువ దుఃఖపడతాడు. ఎందుకంటే నీ కుటుంబాలపై దైవజనుడికి చాలా బాధ్యత ఉన్నది కాబట్టి ఆయన ఎంత దుఃఖపడతాడు తెలుసా? చూడండి, ఏ వైపు వెళ్తున్నారు దేవుని బిడ్డలు అన్నది మనం ఒక్కసారి తెలుసుకోవాలండి. ఏ వైపు వెళ్తున్నారు? నిజంగా ఆ తల్లిదండ్రులు ఆత్మచేత నడిపించబడితే, నువ్వు నిజంగా నీ కుటుంబంలో మరి ఉపవాస ప్రార్థన నుండి దేవుడికి ఇష్టకరంగా, దేవుడికి అంగీకారంగా ఉంటే నీ బిడ్డలు ఎందుకు అలా త్రోవ తప్పిపోతున్నారు? చూడండి, ఎందుకు త్రోవ తప్పిపోతున్నారు? కొందరైతే ఉంటారండి దేవునికి వ్యతిరేకంగా తిరిగేవారు. వారు వ్యతిరేకంగా తిరుగుతారు. ఎందుకంటే ఆ కుటుంబాన్ని బాధ పెట్టాలి, ఆ కుటుంబాన్ని ఇబ్బంది పరచాలని చెప్పేసి వారు లోకంలో తిరుగుతూ ఉంటారు. చూడండి, నువ్వు కూడా అదే విధంగా తిరిగితే సమాజంలో మరి నువ్వు, నీ తల్లిదండ్రులు ఏమని చెప్పుకుంటారు? నీ సంఘంలో ఏమని చెప్పుకుంటారు? మరి నీ సేవకుడి దగ్గర ఏమని చెప్పుకుంటారండి? దయచేసి నీ బిడ్డల్ని ఏ విధంగా నువ్వు పెంచుతున్నావు అన్నది తెలుసుకోవాలండి. ఏ విధంగా మరి నడిపిస్తున్నావు అని చెప్పేసి మరి తెలుసుకోవాలండి. చూడండి, స్నేహం అని చెప్పేసి బిడ్డలు విచ్చలవిడిగా తిరుగుతున్నారండి. కొందరు తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, మా బిడ్డలు వాళ్ళ ఫ్రెండ్స్ తో మరి షికార్కి వెళ్ళున్నారు, ఫ్రెండ్స్ తో మరి హోటల్కి వెళ్ళున్నారు, ఫ్రెండ్స్ తో మరి ఫంక్షన్కి వెళ్ళున్నారు, ఫ్రెండ్స్ తో మ్యారేజ్కి వెళ్ళున్నారు, మరి ఫ్రెండ్స్ తో ఏం చేస్తున్నారు, పుట్టినరోజులకు వెళ్ళున్నారు. నిజంగా రేపు ఎవరినైనా తెచ్చి పెడితే నా బిడ్డ వాడితో వెళ్ళిపోయిందని నేను సంతోషంగా గర్వంగా చెప్పుకోగలవా? చెప్పలేవండి. అందుకే నీ బిడ్డల్ని నువ్వేం చేయాలంటే దేవుని భయభక్తుల్లో నడిపించుకోవాలండి. నీ బిడ్డల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా, నీ భర్త కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా. మొట్టమొదటిగా నీ కుటుంబంలో నువ్వేం చేయాలంటే ప్రార్థన రూపముగా మరి నువ్వు కట్టుకోవాలండి. ప్రార్థన రూపంగా కట్టుకున్నప్పుడు ఇటువంటి సంఘటనలు జరగకుండా దేవుడు ఏం చేస్తాడంటే ఆపివేస్తాడు. వారిలో భయము దేవుడు కలిగిస్తాడు కదండి. మరి ఎంతమంది ఆ విధంగా మరి ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది ఆ విధముగా మరి నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నారని చెప్పేసి. ఉపవాసం అంటే ఉట్టిగా ఉపవాసం ఉండటం కాదండి, బాధ్యతతో ఉపవాసం ఉండాలండి. బాధ్యతతో ఉపవాసం ఉండాలా. దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ రోజు మనతో దేవుడు మాట్లాడుచున్నాడు. నువ్వు ఉపవాసం చేస్తున్నావు అంటే ఏ బాధ్యతతో నువ్వు ఉపవాసం చేస్తున్నావు, దేని కొరకు ఉపవాసం చేస్తున్నావు అని చెప్పేసి దేవుడు మనల్ని అడుగుతున్నాడండి. నా కుటుంబం కట్టబడాలా, నా బిడ్డలు కట్టబడాలా, లేకపోతే నా ప్రపంచాలు మరి మంచిగా ఉండాలని చెప్పేసి ఉపవాసం చేస్తున్నావా? అయితే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. సిద్ధంగా ఆయన ఉన్నాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఆయన మాటలు, ఆయన క్రియలు, ఆయన యొక్క ఆశీర్వాదమును కూడా మనం స్వీకరించే వారిగా మనం ఉండాలి. కాబట్టి దయచేసి కూడా అందరూ మీ కుటుంబాలకు కట్టుకునే విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసే విధంగా ఉండాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకున్నాము. మహాగణుడా, పరిశుద్ధాత్ముడా, జీవాధిపతి, నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను గణపరుస్తున్నాను ప్రభువా. అయ్యా, ఎంతమంది నా తండ్రి నాయన వాక్యం రీతిగా నడవక ప్రభువా, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నా తండ్రి, వాక్యాన్ని త్రోసివేస్తూ, నీ మాటను త్రోసివేస్తూ ప్రభువా జీవిస్తున్న ప్రతి బిడలను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. నిన్ను కలిగిన బిడలు ప్రభా ఈ లోకంలో తినుతూ, తాగుతూ, సుఖిస్తూ, ఎంజాయ్ చేస్తూ బ్రతుకుతున్నారు ప్రభా. అయ్యా, నిన్ను మహిమపరిచే బిడలు నా తండ్రి సాతాను చేతిలో బందీలై ఉన్నారు ప్రభా. వారి తప్పిదమును తెలుసుకొని నాయన వారి పాపంని విడిచిపెట్టి వేసి ప్రభా నీ వద్దకు రావుటకు నాయన, అనేకులకు మార్గదర్శులుగా ఉండుటకు, నీ మహిమను ప్రకటించుటకు నాయన ప్రతి ఒక్క యవనస్తుల్ని మీరు జ్ఞాపకము చేసుకోమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అయ్యా, ఈడో చూస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా ప్రభా అద్భుత కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబంలో నా తండ్రి ఈ లక్షణాలు కలిగి, పోలికలు కలిగి, ఈ అలవాట్లు కలిగి ఉన్న ఏడల ప్రభా వారిని విడిపించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, సక్రమంగా నా తండ్రి ఉపవాసం ఉండి నాయన తన కుటుంబాన్ని, తన బిడ్డల్ని కట్టుకునే విధముగా ఉపవాసించి ప్రార్థన చేసి నా తండ్రి నీ కృపతో నింపబడిన గాక నాయన. ఎంతమంది దైవజనులు ప్రభా ఉపవాసం ఉండి ప్రార్థించమని ఎన్ని మార్లు చెప్పినా కూడా ప్రభా వారు లోబడని హృదయాలు నా తండ్రి మార్చబడును గాక ప్రభా. యేసు నామములో వారి కుటుంబాలు కట్టబడును గాక ప్రభా. ఏ ఆశ్చర్య కార్యములు, మహత్కార్యములు, బలమైన కార్యములు ప్రభా మీరు జరిగించి నూతన కార్యముల ద్వారా నాయన మీరు మహిమతో నా తండ్రి మీరు నడిపించి మీరొక్కరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.